కుతుబుల్లాపూర్ గాజుల రామారంలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో కేటాయించినటువంటి 350 ఎకరాలకు పైగానే ఆ టైంలో కేటాయించింది స్టేట్లో. అయితే ఆ టైం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ చాలా వరకు అక్రమ కట్టడాలు 356 మంది ఇక్కడ అక్రమ కట్టడాలను కట్టినట్లు అటు గుర్తించి హైడ్రాకి ఫిర్యాదులు రావడంతో ఈరోజు ఇక్కడ నిర్మించినటువంటి వాటన్నిటినీ కూడా హైడ్రా నేలమట్టం చేస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, వేలాది మంది ఇక్కడ నిర్మించినటువంటి వీటన్నిటినీ కూడా కబ్జాలకి గురి అయినటువంటి ల్యాండ్ని హైడ్రా అటు కాపాడుతున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వేరువేరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిన్న చిన్న రూమ్స్ నిర్మించినటువంటి వాటిలో రెంటుకుంటూ ఉన్నారు. హైడ్రాకి అందినటువంటి ఫిర్యాదు మేరకే ఈరోజు దాదాపు 10,000 మందికి పైగానే పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు హైడ్రా డిఆర్ఎఫ్ బృందంతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకుంది. దాదాపు 35 జేసీబీల సహాయంతో 4 ప్రాంతాలలో అంటే ఈ గాజుల రామారంతో పాటు ఇక్కడే ఉన్నటువంటి బస్తీల్లో అయితే ఉన్నటువంటి అన్నిటినీ కూడా హైడ్రా నేలమట్టం చేస్తుంది. గాజుల రామారం సర్వే నెంబర్ 46/6 నుంచి 40/9, 79, 307, 329/1, 342, 345, 348 స్టేట్ కార్పొరేషన్ ల్యాండ్ని హైడ్రా కాపాడనున్నది. ఇప్పటికే పోచమ్మ బస్తీ, నరసింహ బస్తీ, మిథిలానగర్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేయడానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందం, పోలీస్ పూర్తి బందోబస్తు మధ్య ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. జేసీబీల సహాయంతో చిన్న చిన్న రూమ్స్ని ఏదైతే నిర్మించారో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తుంది. ఇక్కడ దాదాపు 256 ఎకరాలకి పైగానే ఆ టైంలో కేటాయించినటువంటి భూమినంతా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అటు 60 గజాలు ఆ టైంలో అమ్మారు. ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ ఎలాంటివి జరగలేవు. వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి ఇంటి నెంబర్స్, పవర్ సప్లై ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు అనే దాని మీద కూడా పెద్ద చర్చ కొనసాగుతుందనే చెప్పాలి. ఓవరాల్గా చూస్తే ఇది రీసెంట్గా హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతల్లో అతి భారీ అక్రమ కట్టడాల కూల్చివేతలనే చెప్పాలి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల్యాండ్ని హైడ్రా కాపాడుతున్నందుకు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా పరిస్థితి ఏంటి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ కూల్చివేతలు దాదాపు 3 బస్తీల్లో కొనసాగుతున్నాయి కాబట్టి ఒక్కొక్క చోట 400 నుంచి 500 మంది పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ పూర్తిగా ఆ కూల్చివేతల దగ్గర చిన్న చిన్న రూమ్స్ ఏవైతే ఏర్పాటు చేశారో ఆ జేసీబీల సహాయంతో ఆ నిర్మాణాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు డిఆర్ఎఫ్ బందోబస్తు పూర్తిగా అక్కడ మోహరించి ఉన్నారు. ఆ ప్రతి చోట నిర్మించినటువంటి అక్రమ కట్టడం ఈ సర్వే నెంబర్లలో వాటిని మొత్తం కూడా సాయంత్రం వరకు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే 350 ఇళ్లకు పైగానే ఉన్నాయి కాబట్టి దాదాపు 35కి పైగానే జేసీబీల సహాయంతో ఒక్కొక్క నిర్మాణాన్ని నేలమట్టం చేస్తుంది. సాయంత్రం వరకు ఈ నిర్మాణాలు చేపడతారు. అంటే దాదాపు 4 నుంచి 5 రోజుల వరకు నిర్మాణ కూల్చివేతలు కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని హైడ్రా ఉదయం నుంచి పూర్తి బందోబస్తు సహాయంతో కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడికే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మేము ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు నిర్మించుకొని ఉన్నాము అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళు నిర్మాణం చేసుకున్నారా లేదు అని అంటే కొనుక్కున్నారా అనేది కూడా అడుగుదాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలు దాటిపోయింది మేడం. అంటే మీకు ఎవరైనా ఇచ్చారా, మీరు కొనుక్కున్నారా? ఏం కొనుక్కోలేదు మేడం, కష్టపడ్డాం. అప్పుడే గత ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ కాలంలోనే స్థిరపడ్డాం. అంటే మీరు నిర్మాణం చేసుకున్నారా లేదు అని అంటే? మేము ఆల్రెడీ ఒక ఫ్లాట్ లెక్కన కొన్నాము. ఎవరి దగ్గర నుంచి? చాలా మంది ఉన్నారు మేడం, ఒకరని కాదు, డిఫరెంట్ పీపుల్ దగ్గర మేము కొన్నాము. మేము కష్టపడి కొనిందే మేడం. ఇక్కడ ఊరు స్వతగా ఆక్రమించిన ఎవ్వరు లేరు. అంటే ఇక్కడ ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు వచ్చాయా? లేదు మేడం, మేము అందరం మోసపోయినాం యాక్చువల్లీ. అంటే మాకు ముందు తెలియదు,
ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. బట్ మేమందరం చాలా నష్టపోయినామండి. మాకు తెలియదు, మీరే న్యాయం చేయాలి. అంటే ఇంటి నెంబర్లు నాలా కనెక్షన్ మాకు నాలా రాలా కానీ మేడం కరెంట్ బిల్స్ అందరికి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ కట్టేది తెలుసు, వితౌట్ నోటిఫికేషన్, అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా బట్ ఇంత పెద్ద బస్సు అయినాక ఇప్పుడు అంటే ఇంటెన్షనల్ అండి. ఇది రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయాలి, మీడియా నుంచి మాకు హెల్ప్ చేయాలి. అంటే మేము ప్రతి ఒక్కరిని చిన్న చిన్న పనులు చేసుకున్నాం మేడం. ఈరోజు నాకేం లేదండి, ఊర్లో ఉన్నట్టు అమ్ముకొని ఇక్కడికి వచ్చున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం. ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చింది? మేము అప్పటి నుండి మా తాతల దాని గురించి కొడుతున్నాము, అంతే చేస్తున్నాము. ఇక్కడ ఉన్నాము. ఎన్ని ఇల్లులు ఉంటాయి సుమారు ఇక్కడ? అంటే ఒక 600 ఉంటాయి మేడం, అంతే. మీరే ఊరు నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చామన్నా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటామండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? 10 years అయిపోయిందండి. ఎన్ని గజాల్లో ఇల్లు ఉంటుంది? 60 అలా ఉంటుంది, 60 ఉంటుంది. 60 అందరి అలానే ఎంత ఉంటాయండి. పెట్టుకున్నారు అప్పుడు? కొన్నామండి, అప్పుడే 13 lakhs అలా పెట్టి కొన్నామండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉన్నాం. ఎప్పుడైనా చెప్పారా ఎవరైనా ఇది అక్రమ కట్టడము అనుమతులు లేకుండా? లేదు అట్లా ఏం చెప్పలేదమ్మా. మేము కొన్నాము, డబ్బులు పోసి కొన్నాము. 10 ఏళ్ళ నుండి ఇక్కడనే ఉంటున్నాం. 60 గజాలు. ఏం చేస్తాం, ఇగో ఇట్లా అయిపోతుంది. చెప్పండి అమ్మా, ఇదంతా కూడా అనుమతులు లేని 30 సంవత్సరాల సర్వీస్ మేడం. నేను చెప్తున్నానంటే 30 సంవత్సరాల సర్వీస్. వాళ్ళు మొత్తం చెరువు అండి ఇది. చెరువు అయితే పూడ్చేరమ్మ, పూడ్చే 10,000 20,000కి ఇస్తే అందరూ వచ్చి ఉన్నారు. లక్షలు ఎవరు ఇవ్వలేదు, లక్షలు ఎవరు ఇవ్వలేదండి. నాకు 60 ఏండ్లు వచ్చినాయి. నేను మస్తు కష్టపడ్డాను, ఇవన్నీ ఇడ్లీలు అమ్ముకుని, అది అమ్ముకుని, ఇది అమ్ముకుని. ఇది మొత్తం పూడ్చిందంతా వాళ్ళే పూడ్చారండి. ఇదంతా చెరువు ఇదంతా. ఎవరు కూర్చారు? కోరి రాయ చెరువు అంటున్నాను, కోరి బండలు కొట్టేవారు. ఇదంతా సీసాలు అంతా మిషన్ కూడా అన్నకుంది ఇక్కడ. ఇవంతా రాయి కొట్టేవారు అమ్మ, అంతే పాపులు. డబ్బులు గట్ట ఇచ్చేవారు, 10,000 5,000 ఇస్తుంటే మట్టి పాపిచ్చేవారు, అంతేగాని ఇందులో ఏమీ లేదమ్మా. చేసి ఇదంతా ఈ ఊరు చేసి పెట్టారు. ఆఫీసర్లు వచ్చి ఇది అక్రమ కట్టడం అని చెప్పి ఇక్కడ ఏమి ప్రాబ్లం లేదు, ఎవరితోటి ఏం ప్రాబ్లం లేదని కట్టుకొని ఉన్నాం మేడం. అందరు చేసుకుంటారు కదా అని మేము, మాకు జాగలు లేక. ఇప్పుడు ఆ నిర్మాణాలు కట్టేటప్పుడు ఆఫీసర్స్ ఎవరు రాలేదా? వచ్చిర్రు సార్, వచ్చిర్రు మేడం, వచ్చిర్రు. మాకు లేదు మేడం అంటే అట్నే ఒకటి కూలగొట్టిపోయిర్రు, కట్టుకొని ఉన్నాం ఇక. కానీ ఇంత దౌర్జన్యం చేయలే మరి. అప్పుడే ఇంత గట్టిగా చెప్తే ఇంత ఉండకపోతుంటాం కదా. గత 30 సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేసెస్లో చాలా వరకు నిర్మాణాలు కట్టుకున్నాము. మరికొన్ని నిర్మాణాలు ఇక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి 10,000 5,000 మట్టి పోయించుకొని మొత్తం చదువు చేసి మేమే నిర్మాణాలు కట్టుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఆఫీసెస్ కూడా కొంతమేరకు కొన్ని నిర్మాణాలు కూల్చినా కూడా మాకు ఇల్లు లేవు కాబట్టి మేము తిరిగి నిర్మాణాలు చేసుకున్నాము. మా బతుకు తెరువంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి మా ఇల్లులు కూల్చవద్దు అని చెప్పేసి అటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేవు, కానీ ఆ సమయంలో మా దగ్గర డబ్బులు లేక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడే మేము నిర్మాణాలు చేసుకున్నాము. అటు ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, కుతుబుల్లాపూర్.